హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్ని రెడ్డి బ్లాగ్స్. ఇట్స్ మీ హర్ని, మీ నెల్లూరు అమ్మాయి. ఈ మధ్య మాకైతే హెయిర్ ఫాల్ చాలా ఉంటుందన్నమాట. ఇంకా దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఇక్కడ ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఎలా చేస్తున్నాం అనేది ఈ వీడియోలో మీకు చూపించేస్తాను, చూసేయండి. మీరు డైలీ ఏ ఆయిల్ అయితే యూస్ చేస్తారో అదే తీసుకోండి. ఇక్కడైతే మనం ఎక్కువ క్వాంటిటీయే తీసుకోవాలన్నమాట ఈ ఆయిల్ అనేది. తర్వాత మనం లీవ్స్, ఫ్లవర్స్ ఇవన్నీ వేస్తాం కదా, ఇంకా అది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. కొంచెం ఎక్కువే తీసుకోవాలి ఆయిల్ అనేది. ఇక్కడైతే మనం ఏమేమి లీవ్స్ తీసుకున్నాం అనేది చూపించేస్తాను. ఇది వచ్చేసి గోరింటాక్ అనమాట, కొంచెం కరివేపాకు, ఇంకా ఇది మందారాకు తెలిసి ఉంటుంది కదా మీ అందరికీ, అది కూడా తీసుకోవాలి. ఇలా అన్నీ తీసుకున్న తర్వాత మనం మంచిగా వాటర్లో వాష్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత కొంచెం అది డ్రై అయ్యేంత వరకు ఉంచేసి, దాని తర్వాత ఇక్కడ మనం ఇందాక ఆయిల్ తీసుకున్నాం కదా, దాంట్లో ఇవన్నీ వేసేయాలి. ఇది న్యాచురల్ ఆయిల్ అనమాట. అన్నీ మన ఇంటి దగ్గర దొరికే వాటితోనే చేస్తున్నాము. ఇలా మనం తీసుకున్న మందారాకు, గోరింటాకు, ఇంకా కరివేపాకు ఇవన్నీ కూడా దీంట్లో వేసి కొంచెం సేపు బాయిల్ చేయాలి. ఇందులోనే మనం కొంచెం మెంతులు ఉంటాయి కదా, అవి కూడా వేసి కొంచెం సేపు బాయిల్ చేయాలి. ఇక్కడైతే మనం 2 స్పూన్స్ మెంతులు అయితే తీసుకున్నాం అనమాట. మనం తీసుకున్న ఆయిల్కి 2 స్పూన్స్ సరిపోతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ ఉంటుంది కదా, ఇది కూడా వేస్తే హెయిర్ గ్రోత్ అనేది మంచిగా ఉంటుందన్నమాట. అవి కూడా ఇందులో వేసేయాలి. ఇవి కూడా వేసి మనం బాయిల్ చేయాలన్నమాట. ఇవి మనం హై ఫ్లేమ్లో అయితే పెట్టి బాయిల్ చేయకూడదు, కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాయిల్ చేయాలి. అప్పుడే మనకి మనం వేసినవి అన్నీ కూడా మంచిగా బాయిల్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే మందార పూలు అంటారు కదా, హైబిస్కస్ ఫ్లవర్స్, ఇవి కూడా ఇందులో వేసేయాలన్నమాట. ఇవన్నీ మంచిగా బాయిల్ చేయాలి. ఇలా ఫ్లవర్స్ వేసినాక కూడా కొంచెం సేపు బాయిల్ చేసి మన ఇంటి దగ్గర కలబంద ఉంటుంది కదా, అవి కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులో వేసేయాలి. ఇందులో వేస్తే అన్నీ కూడా మంచిగా బాయిల్ అయిపోతాయి అన్నమాట. మనం లీవ్స్ వేసాం కదా, ఇవన్నీ కూడా బ్లాకిష్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం ఇది బాయిల్ చేయాలి. బ్లాకిష్ అంటే మరీ మాడిపోకూడదు. కొంచెం సేపు బాయిల్ చేసినాకైతే ఇలా వచ్చింది. ఇది ఇంకా బాయిల్ చేయాలి. ఇలా వచ్చేంత వరకు మనమైతే బాయిల్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏదో ఒక క్లాత్ తీసుకొని మనం బాయిల్ చేసింది ఉంటుంది కదా, అది ఇలా టైట్గా పిండాలన్నమాట. మనకి ఆయిల్ అనేది వచ్చేస్తుంది. ఇంకా మనం ఇది మన ఆయిల్ బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మామూలుగా ఎలా యూస్ చేస్తామో